నమస్కారం మేడం. నేను భాషా సినిమాలో రఘువరన్. మీ అన్నయ్యకి చెప్పు, భాషాకి మాణిక్యానికి ఆంటోనీ వచ్చాడు, బెదిరించాడు అని చెప్పు. ఓకే అల్లవే. అమ్మా నమస్తే. మీకు విషయం చెప్పాలి. ఈ రజనీకాంత్ నేనే, మీరు నమ్మాలి. చాలా నమ్మాం, ఇది కూడా నమ్మాలి. చెప్పు. అమీర్పేటకి వస్తావా? రాను. ఎందుకు రావు? నేను ఆటో డ్రైవర్ కానీ నాకు ఆటో వేయడం రాదు. నేను చూస్తే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటి? దక్కేది ఎన్నటికీ దక్కుతుంది, దక్కంది ఎన్నటికీ దక్కదు. ఓహో, అంటే స్కిట్ కూడా విన్నావరా? గుడ్ పంచ్. చెల్లమా చెప్పమ్మా. కాలేజ్ లో కూడా నేర్పిస్తున్నాడు అన్నయ్య. లైట్ తీసుకో, లైట్ తీసుకో. చాలా అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నాడు. ఇంకో లైట్ తీసుకో, ఇంకో లైట్ తీసుకో. అన్నయ్య లాస్ట్ లో సారీ చెప్పాడు అన్నయ్య. సారీ చెప్పాడు నీకు? ఎవరాడు? ఎవరా మధ్యలో ఏడిపించింది? నేనే మీ చెల్లి నేర్పించింది. ఈడనుకొని వచ్చాను నేను. సారీ. ఈడే ఏడిపించింది. ఇప్పుడేం చేస్తావు? సారీ చెప్పేసా రేపు, సారీ చెప్పేసా రేపు. అదేంటి వెళ్ళిపోతున్నావు? గొడవ పెట్టుకోవా? గొడవ పెట్టుకుంటావా? చెల్లమ్మా మెడ పెట్టేసింది, లోపలికి వెళ్ళి. అయ్యా నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు ఉంది. ఏంటి? నన్ను అందరూ యాంటోనీ ఆడు కాదు, ఈడు. ఆంటోనీలో లేడే. ఊరు రజనీకాంత్ లేవు కదా. ఎందుకు దేని పిలిచావు? వాడు మన చెల్లి నడిపించాడు. ఏరా ఇటు రారా. నీకు నాకు మధ్య యుద్ధం. పోతే నేను పోవాలి, లేకపోతే నువ్వు పోవాలి. వస్తే నా వాళ్ళు చావాలి, లేకపోతే నీ వాళ్ళు చావాలి. కామెడీ చేస్తే నేను చేయాలి, లేకపోతే నువ్వు చేయాలి. అంతేగాని అమాయకమైన జడ్జెస్ కాదు. మరి మన ఇద్దరం చేయకపోతే వాళ్ళే చేయాలి. ఆంటోనీ నీకు విషయం చెప్తాను. మంచివాడు ఫస్ట్ కష్టపడచ్చు, కానీ ఖచ్చితంగా గెలుస్తాడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, కానీ ఖచ్చితంగా ఓడిపోతాడు. మరి నువ్వెందుకు రోజు సుఖపడుతున్నావు? వెళ్ళి వాడు అంత చూడరా. సెట్టింగా సెట్టింగ్. నాకు కూడా చూడవా, నాకు కూడా చూడవా. అసలు ఏంట్రా మీరు ఏం చేస్తారా? అటు చూడు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన యువసేన. ఎందుకు నవ్వుతున్నారండి? ఎవరు జోక్ చెప్పలే కదా ఇంకా. నా నుంచి మీరు నవ్వట్లేదు కదా, అందుకే నేను నవ్వుతున్నాను. ఎవరైతున్నా? కబాలి. తెలుగు చిత్రాలు గాడు పెట్టుకుని లుంగి కట్టుకోండి. ఏ బాస్ ఏ కబాలి. ఆ డైలాగ్ అలా కాదు. తెలుగు చిత్రాలు ఇక్కడ గాడు పెట్టుకొని మీసం వెళ్ళి తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిడా, కబాలిడా. ఏ కబాలి. ఎస్ బాస్, ఎస్ బాస్. ఇప్పుడే డైలాగ్ చెప్పే మళ్ళీ ఎస్ బాస్ అంటావు. I am Chitti, speed 90, memory, పల్లి ప్యాకెట్. ఏంటి చిట్టి అలాగైపోయావేంటి? ఛార్జింగ్ లేదు. నీకు ఛార్జింగ్ పెట్టిన యూజ్ లేదు కానీ. ఛార్జింగ్ అంటే ఆ ఛార్జింగ్ కాదు, ఇది 90 ఛార్జింగ్. ఏది నువ్వు రోబోనా? ఎస్. నీకు అన్ని తెలుసా? అన్ని తెలుసు. 7711 ఇది ఎవరి నెంబర్? అది నీ నంబరే. ఈ స్టేజ్ మీద చెప్తే అందరు కాల్ చేస్తారని చేస్తావు, కానీ ఎవరు చేయడు. నా దారే రహదారి. రహదారి కాబట్టి ఎవడో దొరకట్లేదు, లేకపోతే ఎప్పుడు దొరికిపోయాడు. నాకు మీలో ఒరిజినల్ రజనీకాంత్ ఎవరో నాకు తెలియాలి. స్టైల్ గా చుట్టా నోట్లో పెట్టుకుంటాడు. అలా ఎవరు చేస్తారో చూద్దాం. అదేంటి పుల్ల నోట్లో పెట్టుకున్నావు? సిగరెట్ పడేసా? నేను పుల్లే కలుస్తా. అదేంటి ఎన్నికెళ్ళింది? నేను చుట్టాలు తాగనయ్యా, అందుకే వెనక్కేసా. భాష అదేంటి అలా వేసుకుంటున్నాడు? ఆయన అంతేనయ్యా, ఒక్కదాని తాగడు, వేసుకుంటూ పోతూనే ఉంటాడు. మరి రోబో నువ్వు కాల్సవా? సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మీలో ఒరిజినల్ రజనీకాంత్ ఎవరో నాకు తెలియాలంటే ఆ పుట్టలో నుంచి పాము తీయాలి. ఫస్ట్ నేను వెళ్తా. ఎల్లు. పాము తీయమంటే ఏంటి? ఎంతకన్నా కాటరాజు ఇంకెవడు ఉంటాడు. భాష నువ్వు వెళ్ళి ట్రై చేయి ఒకసారి. ఓకే మ్యూజిక్.
నువ్వే కామెడీ చేసి నువ్వే నవ్వకూడదా అద్దా. రజనీకాంత్ స్టైల్ గా స్పెట్స్ పెట్టుకుంటారు కదా, అది చేసి చూపించండి. ఏంటి పెడుతూనే ఉన్నాడు? కాపడంగా మీలో ఒరిజినల్ రజనీకాంత్ ఎవరో నాకు అర్థం కావట్లేదు. అందుకే మీ చెల్లిని కిడ్నాప్ చేసా. ఒరిజినల్ రజనీకాంత్ అక్కడికి వస్తాడు, అక్కడ తెలుసుకుంటా నేను. చెల్లిని కిడ్నాప్ చేశారా? అదే అందరూ అక్కడికి వెళ్దాం. నిన్ను కట్టేసి కొడుతున్నా కదా, నిన్ను కాపాడటానికి మీ అసలైన అన్నయ్య ఎవడొస్తాడో చూస్తా. మర్యాదగా నా చెల్లిని వదిలేరా. దీన్ని వదిలేరా, ఈయన్ని కట్టేసి కొడతాం రా. నిన్ను కొడుతున్నా, నిన్ను కాపాడటానికి ఎవడొస్తారా? అయ్యా నాకు ఇంకో పేరు ఉంది. ఏంటి అది? భాష. ఏమైంది? ఎవరు నేను కొడతాను? వాడు మన చెల్లెల మీద చేసాడు. ఒక ఆడదాని మీద చేయడం సిగ్గులేదురా? ఏది ఇది నువ్వు చెప్తున్నావా నాకు? దీన్ని కాదురా, ముందు ఈయన్ని కొట్టండి రా. నువ్వే కంగారు నాకేమో, నువ్వు జాగ్రత్త. ఏమైంది? మాణిక్కి మడతెట్టేశారు. మాణిక్కే కాదు, మీ కబలికి కూడా ఉంటుంది. రారా. ఉంటే మా చిట్టిని కూడా రా చూద్దాం. నా బ్యాటరీ డౌన్ డాట్. కొట్ట ముందే పడిపోయాడు. గాడేం కొడతారు ఈ వయసులో. నాకు ఆటో బుకింగ్ వచ్చింది, అర్జెంట్గా అమీర్పేట చెల్లెమ్మ ఇంట్లో కలుద్దాం. రారా, ఆ మాణిక్ భాష అంత చూద్దాం. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ. ఇంకెన్ని రోజులు లవ్ చేసుకోవాలి? మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళెందుకే? జుట్టు రాలిపోతుందిరా. నీకన్నా ఎకరమే పోయింది, నాకు 6 ఎకరాలు పోయింది. నేను చెప్పుకున్నానా? నీకు నా అందం గురించి తెలియట్లేదురా. నేను వీధిలోకి వెళ్తుంటే ఒక నన్ను చూసి కన్ను కొట్టాడు. వాడికి రాయి దొరుకుంటది, అందుకే కన్ను కొట్టాడు. లేకపోతే రాయిచ్చు కొట్టేవాడు. పక్క సందులోకి వెళ్తుంటే వాడు నన్ను చూసి ఇవాంక ట్రంప్ అన్నాడు. అది ఇవాంకా ట్రంప్ అయి ఉండదు, ఒళ్ళంతా కంపు స్నానం చేయమని ఉంటాడు. మా ఇంట్లో మ్యాచ్ చూస్తున్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం నాకు చెప్పు. జాబ్ వచ్చిన తర్వాత చేసుకుందాం. మా అమ్మ వాళ్ళని నేను ఒప్పిస్తాను, అప్పటి వరకు ఓకేనా? ఓకే. ఇమ్మో ఆ. వెళ్ళే ముందు ఆ. గుర్తుండిపోయేలా ఆ. ఏం లేదా? నా ఉతకం లుంగి ఉంది, తీసుకొని వెళ్ళు. ఏ సౌందర్యలహరి, షో యువర్ ఫేస్. ఈలుగురం సినిమాలో నాగేశ్వరరావు ఎంట పడి దెయ్యాల ఏందే నువ్వు నీ నవ్వు? మానవా మా అన్న ఆల్రెడీ మానేసిన వాళ్ళు బయటికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. నా వల్ల కుదరదు. సౌందర్యలహరి అంటే ఎలాంటి అందమైన అమ్మాయిని ఊహించుకున్నానే. లారీలో వేసిన సౌండ్ బాక్స్ లో ఎంత ఉన్నావు. ఒక విషయం అడుగుతున్నా, ముందు చెప్పు. నీ పెది మీద ఏమైనా కందిరి కుట్టిందా? లేదా ఎందుకు మరి పెది అంటే దూరంలో నీకేమన్నా చీమలు కుట్టాయా? ఎందుకు అలా అడుగుతున్నా? ఒళ్ళంతా వాసిపోతేను. సౌందర్యలహరి, ఇంకోసారి కళ్ళలోకి వచ్చావంటే మామూలు కూడా పో బయటికి. సౌందర్యలహరి నాకు వద్దు, పో. బ్రో ఉండండి, డైలాగులు చెప్పండి ఏంట్రా. ఏంటి నాన్న పొద్దునే లేపావు? పంది పడినట్టు అంటే పెళ్లినిది. పెళ్లి ఏంటి నాన్న? ఎవడైనా పెళ్లి చూపులు చూసి అమ్మాయిని చూసి ఓకే అన్నాక పెళ్లి చేసుకోవాలి. నిన్న అమ్మాయి చూస్తే ఓకే చేస్తుందారా ఎవడన్నా? సరే పద, పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం. అక్క రా అక్క. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. నాన్న ఆ లంక సొట్ట ముఖం దాన్ని తీసుకొచ్చి నాకు అంట కలుపుతావా? నేను చేసుకోను పెళ్లి. పోతున్నా చేసుకో అమ్మాయిని. బాబు దండలు మార్చుకోండి. నాన్న టైం అయింది, బయలుదేరచ్చు. నాకు తెలుసు నువ్వు ఇంత క్యారెక్టర్ ఇచ్చి ఒక రోజు రిహార్సల్ దీనికి స్టేజ్ మీదకి రాగానే మైక్ పెట్టుకున్నావా అంటావు. ఇదో క్యారెక్టర్, దీనికి మేము చేయాలి. ఈయనకు నీ తండ్రిని, నాకేమో లాల్చీ పైజామా, నీకేమో టీ షర్ట్. ఇలా ఊపుతావా?
ఏమనంటే ఇట్లా అంటాడు మేడం, టీవీ నీది అన్నట్టు. టైం ఏమంటది, అరే నీకు టైం వస్తుంది, క్యారెక్టర్ పడుతుంది. వీళ్ళతో ఏమంటాడో తెలుసా మేడం, నా టీమ్ లో చేస్తే 6 నెలల తర్వాత కారు కొంటావు, ఇల్లు కొంటావు, 20 లక్షలు నీ అకౌంట్ లో ఉండేట. నువ్వు నాతో ఎప్పుడన్నా అన్నావా? ఈవెంట్లకు 5 మంది తీసుకెళ్తాడు, ఇమాన్యుల్ తీసుకెళ్తాడు. వర్షే రాకున్నా రండి మేడం మీరు, నేను చూసుకుంటా అనేసి మమ్మల్ని అడిగినవా? దండోరా అయిపోయింది. ఆగు. సంకలో సెగ్గడ్డ ఇబ్బంది పెడుతున్నట్టు ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చోదు. నిన్ను చూసాక కూడా ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే నువ్వెంత మీ దగ్గర ఒక విషయం దాపెట్టాను. ఏంటి? నేను మీకంటే ముందు ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఇది ఒక్కటి చాలు ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి. మీరే వాడిని లవ్ చేసి నాతో కాపురం చేస్తావా? మనసులో ఆడి పోస్టర్ పెట్టుకుని థియేటర్ లో నా బొమ్మ ఆడిద్దాం అనుకుంటున్నావా? అంటే ఉప్మా నాకిచ్చి జీడిపప్పు ఆడికిస్తావా? ఈ సొసైటీ గురించి పట్టించుకో. నిన్ను నీ ప్రేమికుని నేను కలుపుతాను రా. పాపం ఆడు ఎంత బాధపడుతూ ఉంటాడు. గర్ల్ ఫ్రెండ్ కి పెళ్ళైతే ఇంత ఆనందమా? ఆ బట్టతల్లో నేను చేసుకుంటే పుట్టోడు కూడా బట్టలు పుట్టే బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు దాన్ని ఏ బొగడాగాడు ఏ బొంగుగాడు చేసుకుని ఎవడరా నువ్వు? ఇందాక చెప్పావు కదా బొగడాగాడు, నేనేరా. ఎందుకు వచ్చావు? ఏవే రా బయటికి. ఎందుకు వచ్చావు పైమా? ఎందుకు వచ్చావు? నేను ఇంకా బతుకున్నానా లేదా అని చూడటానికి వచ్చావా? ఆల్రెడీ ఒక బగడాగాని చేసుకున్నావు కదా, ఎల్లు. నేను కేవలం తాలి మాత్రమే కట్టా. తన మనసు నీది, తను నీది. అయినా ఒకటి చెప్తాను గుర్తుంచుకో భాస్కర్, బస్సు ఊరంతా తిరిగినా ఆఖరికి డిపోకే చేరాలి. ఆ డిపో నువ్వే. ఈ పల్లె వెలుగు చేరాల్సింది ఈ నల్ల వెలుగు దగ్గర. వెలుగని నువ్వు అనుకుంటున్నావు, ఈ చీకట్లో దీపం పెడితే అందంగా ఉంటుందని నేను అంటున్నాను. నువ్వెన్ని చెప్పినా సరే ప్రేమ గొప్పది. లేదు, పెళ్ళే గొప్పది. ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది. ఇంత అందంగా ఇంత హాట్ గా ఉండడం నా తప్ప. బూటిచ్చి కొత్త హాటు గీట అన్నావంటే. ఫైమా గారంటే మీరేనా? అవును. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు మొన్న లక్కీ లాటరీలో 10 కోట్లు వచ్చాయి మేడం. అయినా నాకు జంటలే లేనప్పుడు నేను చేసుకోను. జంట లేదని బాధపడుతున్నావా? ఏమనుకుంటున్నావా? మంగళసూత్రం అంటే పెళ్ళి అంటే ఆటలు అనుకుంటున్నావా? నీ మెల్ల 3 ముళ్ళేసి వచ్చేవా ఇంటికి పోతాం. ఆగు. 3 ముళ్ళే ఉంది, ఇప్పెత్తి వెళ్ళిపోతే. ప్రేమ గొప్పది. నీకు 10 తరాలకు సరిపడే ప్రేమ నేనేస్తా. అని గాని పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలు ఎక్కడున్నారో తెలియక టార్చర్ చేసి ఎత్తుక్కోవాలి. ఈయన గాని పెళ్లి చేసుకుంటే జిమ్ లోనే జాయిన్ చేయాలని ఆగు. ఇది నాకే సొంతం. పెళ్లి చేసుకున్న నాది కాదు, ప్రేమించే నాది. పెళ్లి చేసుకున్న నాది. నా ప్రేమించే నాది. హ్యాండ్సమ్ గా ఉండడం నా తప్ప. హ్యాండ్సమ్ కాదు, అది బ్యూటిఫుల్ అనాలి. అబ్దుల్ ఫైమా అంటే మీరేనా మేడం? లేదు, షేక్ ఫైమా. సారీ మేడం, 10 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి అబ్దుల్ ఫైమా గారికి వచ్చాయి మేడం. చెప్పినా కూడా రోడ్డు మీద నేను దీన్ని తీసుకెళ్తుంటే భాస్కర్ పెళ్ళం వెళ్తుందని ఎవడు అన్నాడు? ఇమాన్యుల్ లవర్ వెళ్తున్నాడు. ఎవడు చెప్పాడు అన్నయ్య? తాళి కట్టిన తర్వాత నీ పిల్లమే అంటాడు. తీసుకెళ్ళు. చెప్పించి కొడతారు సమాజం. సమాజం ఏమనుకుంటే తాళి కట్టిన పిల్లం కోసం ఆ మాత్రం చేయలేవా? అంటే ఈ దరిద్రం నాకు అంట కల్పిస్తూ నువ్వు హ్యాపీగా మందు కొడుతూ సుఖంగా ఉందా అనుకుంటున్నావా? ఓ అక్కడ సెట్ అయినంత వరకు వీడిని సెట్ చేయి. తీసుకెళ్తా. నేనున్నాను. జమ్మల మడుగులో జీలకర్ర పొట్లాలు అమ్ముకునే నీకు ఇంత అందగత దొరికితే పోనా రే గంగిరెద్దు ఇటు రామ్మా. సెప్టిక్ ట్యాంక్ లో చిల్లర ఎడుకున్న మోకపోడా నన్ను నువ్వు పోనా? మీ ఇద్దరికి నేను కాదురా, మేడమే కరెక్ట్. మేడం, ఈ ఇద్దరు వేదవులకి మీరే బుద్ధి చెప్పండి. ఆడపిల్లని ఇలా ఏడిపించి ఇలా అవసరానికి తగ్గట్టు అటుపో ఇటుపో అంటే మాత్రం తోలు తీసేయాలి. ఇద్దరికి మూతి పాల్గొట్టు ఫైమా. నిన్ను చేసుకున్నవాడు నువ్వు వాడికే సొంతం. వెళ్ళు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.